ఢిల్లీకి బయలుదేరారు రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు. దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలపై హైకమాండ్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ అన్ని రాష్ట్రాల నేతలతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమావేశం కానున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఇవాల్టి మీటింగ్లో దిశానిర్దేశం చేయనుంది హైకమాండ్. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్ ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేసింది. తెలంగాణలోని 17 ఎంపీ సెగ్మెంట్లను క్లస్టర్గా డివైడ్ చేశారు. 2 నుంచి 4 నియోజకవర్గాలకు క్లస్టర్ కింద ఇన్ఛార్జీల్ని నియమిస్తోంది. క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్న బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీలు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, ప్రదీప్ రావు సహా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఢిల్లీ సమావేశంలో పాల్గొంటారు. బీజేపీ నేతల ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీను లైవ్ లో అందిస్తారు. శ్రీను, నేతల ఢిల్లీ పర్యటన అప్డేట్స్ ఏంటి? యశోద, ఈరోజు ఢిల్లీలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలతోటి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతోటి, క్లస్టర్లతోటి వీళ్ళందరితో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమావేశం కాబోతున్నారు. మొత్తం అన్ని పార్లమెంట్లకు సంబంధించి ఇప్పటికే క్లస్టర్లను నియమించుకున్నారు. క్లస్టర్స్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి, 17 ఎంపీలు ఉన్నాయని అనుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 3-4 కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు. అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక 4-5 ఇన్ఛార్జీలుగా నియమించి ఆ క్లస్టర్ని వాళ్ళు చూసుకోవాలి. సో దానికి సంబంధించిన ఆ క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి ఈరోజు జేపీ నడ్డా ఢిల్లీలో సమావేశం అవుతున్నారు. ముఖ్యంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్గా ఈ సమావేశం జరుగుతుంది. ఇక మన తెలంగాణ స్టేట్ నుంచి బీజేపీ నేతలు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరారు. 11-11:30 గంటలకు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సమక్షంలో ఈ సమావేశం జరుగుతుంది. మన రాష్ట్రం నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శులు బంగారు శృతి, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, అట్లనే ప్రదీప్ రావు, మరికొంతమంది మాజీ ఎమ్మెల్యే ధర్మారావు వీళ్ళంతా కూడా ఢిల్లీ వెళ్ళారు. ఈరోజు ఈ సమావేశంలో వాళ్ళు పాల్గొంటారు. ఇక సాయంత్రం కూడా ఒక కీలక సమావేశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, అట్లనే యువ సమ్మేళనాలు, మహిళా సమ్మేళనాలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి ఎప్పుడు ఇవి తేదీల ఖరారుకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఇక మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి ఈ నెలలోనే 2 బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటున్నారు. 22 తర్వాత 22న అయోధ్య రామ మందిరం ప్రారంభమవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 2 బహిరంగ సభలు మోడీతో ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం జరిగింది. అయితే ఒకటి ఉత్తర తెలంగాణలోను, మరొక బహిరంగ సభ దక్షిణ తెలంగాణలో. ఈ 2 బహిరంగ సభలను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు దానికి సంబంధించినటువంటి తేదీల ఖరారు, అట్లనే ఎక్కడ ఈ బహిరంగ సభ నిర్వహించాలి అంటే పార్లమెంటు పరిధిలో నిర్వహించాలి. కాబట్టి ఏ పార్లమెంటు పరిధిలో నిర్వహించాలనే దాని మీద కూడా సాయంత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం ఈ మీటింగ్ తర్వాత సాయంత్రం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అట్లనే తరుణ్ చుక్తో కూడా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సమావేశమైన తర్వాత వీటి మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇక దీంతో పాటు బీజేపీకి సంబంధించి ఇప్పటికే స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు హైదరాబాద్ వచ్చినప్పుడు బీజేపీ స్టేట్ ఆఫీస్లో ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు ఒక 5-6 అంశాలను పెట్టారు. ప్రచారంకు ప్రజల్లోకి వెళ్ళాలంటే మెయిన్గా ఒక 4-5 అంశాలతోటి ప్రజెంట్ ఈ 10-15 రోజులు వెళ్ళాలనుకున్నారు. అందులో భాగంగా వికసిత్ భారత్ సంకల్పయాత్ర యథావిధిగా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతుంది కాబట్టి దీంతో ప్రజల్లోకి వెళ్ళాలని అనుకున్నారు. యాక్చువల్ ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు కాబట్టి సో బీజేపీ కార్యకర్తలు ఇందులో వాలంటీర్గా పాల్గొంటున్నారు. అంటే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటారో, అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫామ్స్ నింపి ఇవ్వడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అంటే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలను, మోడీ చేపట్టినటువంటి కార్యక్రమాలను వీటన్నింటిని కూడా ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలను తిప్పుకునేటువంటి కార్యక్రమం ఇది. కేంద్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఇంటర్నల్గా ఈ కార్యక్రమం చెప్పుకోవాలి. ఇక మరొక కార్యక్రమం ఇప్పటికే అయోధ్య రామ మందిరానికి సంబంధించి పెద్ద ఎత్తున అక్షింతలు ఇవన్నీ కూడా పంపిణీ జరుగుతున్నాయి. అయితే ఈ నెల 29వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి అయోధ్య రామ మందిరం దర్శనం చేయించాలనేటువంటి ఒక నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టాలనుకుంటున్నారు. 22వ తారీఖున ఈ ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక
ట్రైన్లో వీళ్ళని తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇట్లా వరుసగా మోడీ తోటి బహిరంగ సభలు, తర్వాత పెద్ద ఎత్తున ఒక ప్రచారానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ఏ విధంగా తెలంగాణలో ప్రచారం నిర్వహించాలి, ఎట్లాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాల మీద ఈరోజు సమావేశం అవుతారు. జాతీయ నేతలు, రాష్ట్ర నేతలకు, అన్ని రాష్ట్రాల నేతలకు దిశానిర్దేశం చేస్తారు. మన రాష్ట్రానికి కూడా ఒక అసైన్మెంట్ ఇస్తారు. దాని ప్రకారమే బీజేపీ నేతలు ప్రచారానికి ఇక రంగంలో దిగబోతున్నారు. ఎందుకంటే 3 రోజుల సెలవులు అయిపోయి పండుగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అంతా కూడా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇది బీజేపీ నేతల ఢిల్లీ టూర్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. యశోద. థ్యాంక్ యూ శ్రీను.